మొత్తం ఎక్స్పెన్సివ్. మీరు ఫోన్లు పెట్టుకోవాలంటే కూడా పైసలు కట్టాలి. దేవుడిని దర్శించుకోవడానికి పట్టే లైన్ ఎంత ఉంటుందో ఆ లైన్ ఎంత ఉంటుందో ఈ లైన్ కూడా అంతే ఉంది. ఫోన్లు పెట్టడానికి ఒక లైను, ఫోన్లు మళ్ళీ తీసుకోవడానికి ఒక లైన్. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్వీస్ ఇచ్చేటటువంటి పర్సన్స్ ఉంటారో ఇర్రెస్పెక్టివ్ గా ఉన్నారు, అసలు విలువలు లేవు. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది అండర్ ఎండోమెంట్ కాదు, ఆ ట్రస్ట్ అండర్ నడుస్తా ఉంది. దానికి వచ్చే ఇన్కమ్ కూడా ఇది గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేయదు, ఇది వాళ్ళ ట్రస్టే కంట్రోల్ చేస్తుంది. అంటే పూర్తిగా ప్రైవేట్ కి సంబంధించినటువంటి టెంపుల్ ఇది. సో ఇక్కడ భక్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, మీరు బాగా కట్టిరు, ఆర్కిటెక్చర్ బాగుంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపిస్తా ఉన్నది. మీరు స్వర్ణగిరికి ఇంకో పేరేం పెట్టిరు, యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టిరు. YTD అని బోర్డులు ఉంటాయి మీకు అక్కడ. మనం ఏమో YTDA తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అండర్ లో ఉందని మనం ఫీల్ అవుతాం, కానీ కాదు. YTD అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టిరు. సో అక్కడ అన్ని ఇబ్బందులే, ప్రసాదాల కాడ ఇబ్బందే, మీకు ఫోన్లు పెట్టుకునే కాడ ఇబ్బందే, మళ్ళా చార్జెస్ హై చార్జెస్, పార్కింగ్ చార్జెస్ పెట్టుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్ కి ఇస్తున్నామంటే లేదు. నేను ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తున్నానంటే మీరు ఒక్కసారి కంపేర్ చేయండి. ఏదైనా చర్చికి పోండబ్బా, ఎంట్రీ ఫీజు రూపాయి ఉండదు, అర్థమైతా ఉందా? ఏ చర్చికి పోయినా ఎంట్రీ ఫీజు రూపాయి కూడా తీసుకోడు. వాళ్ళు పాస్టర్ ఉంటారు కదా, తీసుకోరు. నీకు దశమ భాగమో లేకపోతే కానుకల రూపంలో అడుగుతారు, సరే నీ బుద్ధి ఉంటే లేకపోతే లేదు. కానీ ఈ దోపిడీ ఏందనండి, హిందువుల మీద పడి దోపిడీ ఏంది, హిందువుల యొక్క అభిమానాన్ని లేకపోతే వాళ్ళ గౌరవాన్ని ఇది నిలువునా దోసుకుంటున్నట్టే కదా. దయచేసి చెప్తా ఉన్నా, సిస్టమ్ ని కరెక్ట్ చేయండి. అక్కడ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, సామాన్య ప్రజల ముచ్చట చెప్తా ఉన్నాం. సరే విఐపీల కంటే అక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ పెట్టిరు, ప్రోటోకాల్ నడుస్తా ఉంది. కానీ అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నానా అవస్థలు తీస్తా ఉన్నారు. నేను స్వయంగా విన్నటువంటి అంశాలు కూడా నాకు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చి చెప్పినటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. ఇబ్బంది ప్రతి చోట ఇబ్బంది. పార్కింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ బయటకు వెళ్ళేదాకా ఇబ్బంది. అన్ని వసూళ్ల రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. వసూలు రాజా అనని చేస్తా ఉన్నారు. మొత్తం వసూలే, ఇక పార్కింగ్ లో వసూలే, ఫోన్ పెట్టే కాడ వసూలే, టికెట్ తీసుకునే కాడ వసూలే, ఇంకోలు ఆడ ఎంప్లాయీలు వసూలే, అన్ని ఇదే స్థితిలో ఉంది. దయచేసి హిందువులను ఇట్లా నిలువున దోచుకోకండి.